హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లో ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి 10th క్లాస్ నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియో చేసే సమయానికి 5 జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అసలు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, వీటితో పాటుగా మరికొన్ని వివరాలు, పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోని పూర్తిగా చూసి కంప్లీట్గా తెలుసుకోండి. తర్వాత ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే త్వరగా అప్లై అయితే చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఒక లింక్ అయితే పిన్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీ జిల్లా నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేయండి. ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి 5 నోటిఫికేషన్స్ కూడా క్లియర్గా చెప్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి చేరే విధంగా షేర్ అయితే చేయండి. ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అన్అకాడమీకి చెందినటువంటి కొన్ని ఆఫర్స్ కోసం అయితే చెప్తాను. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సితో పాటు ఇతర పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్తో అన్అకాడమీ యాప్లో కొన్ని క్లాసెస్ అయితే పెడుతున్నారు. ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే నడుస్తుంది. ఫ్రెండ్స్, మీరు 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు. 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. J10 అనే రెఫరల్ కోడ్ అనేది యూస్ చేసుకుంటే మీకు ఏ కోర్స్ తీసుకున్నా సరే అన్అకాడమీలో 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. J10 అనే రెఫరల్ కోడ్ అయితే ఉపయోగించుకోండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొన్ని బ్యాచ్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి కొత్త బ్యాచ్ అనేది డిసెంబర్ 22 నుంచి ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీకు ర్యాంక్స్ వచ్చినట్లయితే మీకు సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉచితంగా ఇస్తారు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తే జాగ్రఫీకి సంబంధించి రివిజన్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ప్రెజెంట్ అయితే క్లాసెస్ జరుగుతున్నాయి. ఫ్రీ క్లాసెస్ కూడా అన్అకాడమీలో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ సిలబస్తో పాటుగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, పీడిఎఫ్తో పాటుగా నోట్స్లు ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా టాప్ ఎడ్యుకేటర్స్ క్లియర్ చేస్తారు. 1 నెల నుంచి 24 నెలల వరకు కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకున్న అన్అకాడమీలో ఎలాంటి కోర్స్ అయినా J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగించుకోండి. 10% ఇన్స్టాంట్గా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ వివిపికి చెందినటువంటి హాస్పిటల్స్ అయినటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నంద్యాల మరియు ఏరియా హాస్పిటల్ ఆదోనిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లో ఉద్యోగాల భర్తీకి కర్నూలు జిల్లాలో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్నట్లయితే ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు కూడా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ని మీరు డైరెక్ట్గా వెళ్ళి కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే అవకాశం అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్ అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అంతా ఎంపిక కూడా మెరిట్ ఆధారంగానే చేయడం అయితే జరుగుతుంది. పోస్టుల వివరాలకు వచ్చినట్లయితే రీసెర్చ్ సైంటిస్ట్ అనే ఉద్యోగాలు ఈ జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈ ఉద్యోగాలకి 65,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. రీసెర్చ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 30,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు 12 ఉన్నాయి. 25,000 రూపాయల జీతం ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 6 ఉన్నాయి. 15,000 రూపాయల జీతం ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 6 ఉన్నాయి. 12,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క రోస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే రీసెర్చ్ సైంటిస్ట్ అనే ఉద్యోగాలకి MD మైక్రోబయాలజీ చేస్తే అప్లై అయితే చేసుకోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి MSc మైక్రోబయాలజీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి SSCతో పాటుగా DMLT చేసిన, ఇంటర్మీడియట్లో వొకేషనల్ DMLT చేసిన, BSc MLT చేసిన లేదా పీజీలో MLT చేసిన అప్లై అయితే చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లు ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా కంప్యూటర్ స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి SSC కానీ ఇంటర్మీడియట్ కానీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు.
మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అంటే రిజర్వేషన్ చూసుకుంటే లోకల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఏ జిల్లాలో విడుదలయ్యే ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు కనుక ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారని చెప్తున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఫీజు కూడా ఉంటుంది. ఈ జిల్లాలో ఓసీ క్యాండిడేట్స్ అయితే 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 200 రూపాయలు అయితే ఫీజు పే చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఫీజు అయితే లేదు అని మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 75% మార్కులు అనేవి టెక్నికల్ క్వాలిఫికేషన్కి అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టుకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్కి కేటాయిస్తారు. అదేవిధంగా ఎవరికైనా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసినటువంటి అనుభవం ఉంటే వాటికి 15% వరకు కూడా మార్కులు అనేవి కేటాయిస్తారు. ఆ వివరాలు అయితే ఇచ్చారు. తర్వాత మనం చూసుకుంటే 10 మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క సీనియారిటీకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. మరి మీకు ఈ ఉద్యోగాలకి ఉంటే ఈ జిల్లా అభ్యర్థులు ఎవరైనా సరే ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ కూడా వెబ్సైట్లో ఇచ్చారు. ఒకసారి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి చెందినటువంటి వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. రెండవ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి చిత్తూరు జిల్లాలో మదనపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి వచ్చినటువంటి అప్రూవల్ మేరకు ఇక్కడ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. రీసెర్చ్ సైంటిస్ట్ వేకెన్సీ ఒక్కటే ఉంటుంది. 65,000 రూపాయల జీతం ఉంటుంది. ఎండి మైక్రోబయాలజీ చేయాలి. దీనికి సంబంధించి జాబ్ చార్ట్ కూడా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేస్తే అప్లై చేయొచ్చు. 30,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు 6 ఉన్నాయి. 25,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకి డిఎంఎల్టీ చేసిన వాళ్ళు, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్లో కూడా డిగ్రీతో పాటుగా డీసీఏ లేదా పీజీడీసీఏ ఉంటే అప్లై చేయొచ్చు. 15,000 రూపాయల జీతం ఉంటుంది. 3 ఖాళీలు అయితే ఈ జిల్లాలో భర్తీ చేస్తున్నారు. ఎంటీఎస్ పోస్టులు అయితే 10th లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 12,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. టోటల్గా 15 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ జిల్లాలో ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు, ఎస్సీ, బీసీ అభ్యర్థులు అయితే 300 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఇక్కడ ఫీజు అయితే లేదు. ఇక్కడ కూడా సేమ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మీకు అర్హత ఉంటే డిస్ట్రిక్ట్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇక మూడవ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీవీవీపీ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం కడప జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఏపీవీవీపీ హాస్పిటల్ పొద్దుటూరులో ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే భర్తీ చేసుకుంటున్నారు. మరి ఈ ఉద్యోగాలకి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్ని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ కడప, ఓబ్లాక్, న్యూ కలెక్టరేట్ కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనేటువంటి లొకేషన్కి అప్లికేషన్ రీచ్ అయ్యే విధంగా డిసెంబర్ 22వ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రీసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది. ఎండి మైక్రోబయాలజీ చేయాలి. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 6 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేస్తే అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 3 అయితే ఉన్నాయి. డిగ్రీతో పాటుగా కంప్యూటర్ స్కిల్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. పీజీడీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎంటీఎస్ సర్టిఫికేట్లు 3 ఉన్నాయి. అదే ఎంటీఎస్ పోస్టులు అయితే 3 ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ ఉంటే అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి సేమ్ శాలరీస్ అయితే ఉంటాయి. మరి ఈ ఉద్యోగాలకు కూడా మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. వయసు అనేది 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆ మెరిట్ ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి మీకు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఫీజు అయితే ఉంది. 300 రూపాయల ఫీజు అనేది ఎవరైనా సరే పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, 4వ నోటిఫికేషన్ చూసుకుంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి విడుదల చేశారు. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ అనేవి ఏరియా హాస్పిటల్ గూడూరు, అదేవిధంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఇచ్చారు. రీసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్ 1, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు 2, ల్యాబ్ టెక్నీషియన్లు 6, డేటా ఎంట్రీ ఆపరేటర్ 3, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే 3, టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్
నోటిఫికేషన్ని మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ గూడూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అనేటువంటి అడ్రస్కి కేర్ ఆఫ్ బిసైడ్ ఓల్డ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ హాస్పిటల్ రోడ్ గూడూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అనేటువంటి లొకేషన్కి ఉదయం 10:30 నుంచి 5 గంటల లోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. డీడీ కూడా ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్ని డిసెంబర్ 27వ తేదీలోపు సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. మీరు వెబ్సైట్ నుంచి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్లికేషన్ని నెల్లూరు జిల్లా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక 5వ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రాజమహేంద్రవరం మరియు ఏరియా హాస్పిటల్ అమలాపురంలో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఇచ్చారు. ఇక్కడ కూడా ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. మరి ఈ ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లో రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. ఎండి మైక్రోబయాలజీ చేయాలి. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు అయితే 4 ఉన్నాయి. 30,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఎంఎస్సి మైక్రోబయాలజీ చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12 ఉన్నాయి. 25,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఎంఎల్టీ కోర్సెస్ చేస్తే అప్లై చేయొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 6 ఉన్నాయి. 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. డిగ్రీతో పాటుగా కంప్యూటర్ స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్టులు అయితే 6 ఉన్నాయి. 12,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. 10th పాటుగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. మరి ఈ పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరం అనేటువంటి లొకేషన్లో డిసెంబర్ 22వ తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని ఇచ్చారు. సేమ్ మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎన్సీసీలో వర్క్ చేసినటువంటి ఇన్స్ట్రక్టర్లకి 3 సంవత్సరాలు, ఎస్సీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంతా కూడా మనకి ఈ మెరిట్ ఆధారంగానే ఎంపిక అయితే చేస్తామని నోటిఫికేషన్లో ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం జరుగుతుంది. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాంప్లెక్స్ నియర్ సెంట్రల్ జైల్ అనేటువంటి లొకేషన్లో ఇప్పుడు చెప్పినటువంటి డీసీహెచ్ఎస్ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరైతే చూడండి. ఇక్కడ కూడా మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అర్హత ఉంటే 300 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే మాత్రం 200 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. పూర్తి అప్లికేషన్ని ఈస్ట్ గోదావరి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.